యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. జ్ఞానము లేని వారి మధ్యలో, యవనుల మధ్యలో బుద్ధి లేని పడుచువాడొకడు కనపడెను. సంధ్యవేళ ప్రొద్దుగుంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారశ్రీ సందు దగ్గరున్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. కాబట్టి లోకం వైపే నడుస్తున్నారు. ముఖ్యంగా యవనస్తులు అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి లోకం వైపే నడుస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఆయన ఏమి ఇన్స్ట్రక్షన్ ఇస్తాడంటే 5వ అధ్యాయం 8వ వచనంలో, జారస్త్రీ ఇండు ఛాయకు, అంటే నేను మళ్ళీ చెప్తున్నా, జారస్త్రీ అంటే ఫిజికల్గానే కాదు, ఈ లోక సంబంధమైన ఆకర్షణలు ఉండే ఛాయకు పోక, జారస్త్రీ ఇండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకున్నాం. కాబట్టి ఆ ఛాయకే పోద్దంటాడు. లోక సంబంధమైనటువంటి ఆకర్షణ ఉన్నటువంటి ప్రదేశానికి పోవద్దు, ఆ ఛాయకు కూడా వెళ్ళొద్దు, దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకమన్నాడు. అంటే అంత క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్. మళ్ళీ ఇది మనం ఇంటర్నెట్ విండో అనుకోవచ్చు. ఆ విండో దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నాడు. అక్కడికి పోనే వద్దు, ఆ విండో దగ్గరికి వెళ్ళొద్దు, దాన్ని ఓపెన్ చేయొద్దు, ఎందుకంటే నువ్వు నష్టపోతావు. అది ఏం చేస్తుందో 7వ అధ్యాయంలో చెప్పాడు. ఆ జారస్త్రీ ఏం చేస్తుందో 7వ అధ్యాయం 23లో, జారస్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకము, దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. కాబట్టి అది త్రోసి పడద్రోసిన వారు అనేక మంది విశ్వాసుల్ని ఈ లోకం పాడు చేసింది. పౌలు లాంటి మహాభక్తులతో తిరిగినటువంటి దేమా అన్న వ్యక్తి ఈ లోకాన్ని స్నేహించి పౌలుని విడిచిపెట్టిపోయాడని పరిశుద్ధ గ్రంథం చెబుతారు. కాబట్టి అలాగ పెద్ద వాళ్ళు, గొప్ప విశ్వాసులు, గొప్ప సింగర్సు, గొప్ప బోధకులు ఎంతోమందిని ఈ లోకం గాయపరిచిందంట, గాయపరిచి పడద్రోసిందంట.